హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 360 వ్యూ ఇన్ఫో తెలుగు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 1న మెగా డిఎస్సికి షెడ్యూల్ విడుదల చేయడానికి సిద్ధమైంది. నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశాల్లో డిఎస్సికి సంబంధించి 16,347 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన సంగతి మీకు తెలిసిందే. జూలై 1న టెట్ పరీక్షకు కూడా షెడ్యూల్ విడుదల చేయనుంది. ఇప్పుడు జిల్లాల వారీగా ఖాళీలు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా మొత్తం 543 పోస్టులుంటే అందులో ఎస్జిటి 144 ఉన్నాయి. విజయనగరం జిల్లా మొత్తం 583 పోస్టులకు గాను 267 ఎస్జిటి ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా మొత్తం 1134 పోస్టులకు గాను 551 ఎస్జిటి ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా మొత్తం పోస్టులు 1346, అందులో ఎస్జిటి పోస్టులు 480. పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం పోస్టులు 1067, అందులో ఎస్జిటి పోస్టులు 434. కృష్ణా జిల్లా మొత్తం పోస్టులు 1213, అందులో ఎస్జిటి 508. గుంటూరు జిల్లా మొత్తం పోస్టులు 1159, అందులో ఎస్జిటి 501. ప్రకాశం జిల్లా మొత్తం పోస్టులు 672, అందులో ఎస్జిటి 124. నెల్లూరు జిల్లా మొత్తం పోస్టులు 673, అందులో ఎస్జిటి 104. చిత్తూరు జిల్లా మొత్తం పోస్టులు 1478, అందులో ఎస్జిటి 946. కడప జిల్లా మొత్తం పోస్టులు 709, అందులో ఎస్జిటి 298. అనంతపురం జిల్లా మొత్తం పోస్టులు 811, అందులో ఎస్జిటి 183. కర్నూలు జిల్లా మొత్తం పోస్టులు 2678, అందులో ఎస్జిటి 1801. ఇప్పుడు సబ్జెక్టుల వారీగా పోస్టుల ఖాళీలు చూద్దాం. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను పాఠశాల విద్యాశాఖ 2 కేటగిరీలుగా విభజించింది. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 14,066 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. వీటిలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు 655, హిందీ 536, ఇంగ్లీష్ 1086, గణితం 726, ఫిజికల్ సైన్స్ 706, బయలాజికల్ సైన్స్ 957, సోషల్ స్టడీస్ 1368, వ్యాయామ విద్య 1691, ఎస్జిటి 6,341 పోస్టులు ఉన్నాయి. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, బీసీ గిరిజన గురుకులాలు, దివ్యాంగ, జువెనైల్ విభాగాల్లో 2,281 పోస్టులు ఉన్నాయి. వీటిని జోన్ల వారీగా పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోస్టులు 266, జోన్ 1లో 405, జోన్ 2లో 355, జోన్ 3లో 573, జోన్ 4లో 682 పోస్టులు ఉన్నాయి. డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి సమాచారం ఎప్పటికప్పుడు మన ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. టెట్ నోటిఫికేషన్కి సంబంధించి, డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి షెడ్యూల్ విడుదలవ్వగానే పూర్తి వివరాలతో మన ఛానల్లో వీడియో పోస్ట్ చేయబడుతుంది. సమాచారాన్ని మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.